అందరికీ నమస్కారం. కెనరా బ్యాంక్ నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీ సొంత ప్రాంతంలోనే మీరైతే జాబ్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే బ్యాంకింగ్ సెక్టార్‌లో పనిచేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. అదేవిధంగా డిగ్రీస్ కంప్లీట్ చేసి ఖాళీగా ఉండి జాబ్ కోసం అయితే ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో, ఈ జాబ్‌కైతే ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. అదేవిధంగా అప్లికేషన్ ఫీ కూడా ఎలాంటి రూ. 1 కూడా మీరు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. సో, దీనికి సంబంధించి ఈ జాబ్‌కి సంబంధించి జీతం చూసుకున్నట్లయితే దాదాపు 2,80,000 అయితే ఉంటది పర్ ఇయర్‌గా. అండ్ వెంటనే అప్లై చేసిన వారికి మాత్రమే మొదటి ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలైతే ఉన్నాయి. సో, ఈ జాబ్ మీరు అప్లై చేయాలనుకుంటే మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. సో, అప్లై చేసిన వారికి ఇంటర్వ్యూ ద్వారా అయితే వాళ్ళైతే సెలక్షన్ అయితే చేస్తారు. సో, ఈ జాబ్‌కి సంబంధించి ఒకసారి మనమైతే అప్లికేషన్ చూసి మనం పూర్తి వివరాల్లోకి వెళ్దాము. సో, ఒకసారి చూడండి మీరు ఈ జాబ్‌కి సంబంధించిన అఫీషియల్ నోట్ అయితే చూడండి. సో, ఈ జాబ్ చూసుకున్నట్టయితే లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 6th అక్టోబర్ 2025 వరకైతే టిల్ 6 PM వరకైతే మనమైతే అప్లై చేసుకోవచ్చు. అక్టోబర్ 6 వరకైతే లాస్ట్ డేట్ అయితే ఉంది. ఆన్‌లైన్ ద్వారా గానీ, అదేవిధంగా ఫిజికల్‌గా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో, దీనికి సంబంధించి క్వాలిఫికేషన్‌లు మనం చూసుకుందాం. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే అంటే ఈ జాబ్ పేరు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ అనే పోస్ట్ నేమ్‌తో వీళ్ళైతే విడుదలైతే చేయడం జరిగింది ఈ జాబ్. అదేవిధంగా క్వాలిఫికేషన్ చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ స్ట్రీమ్. మీరు ఎనీ డిగ్రీ ఏ డిగ్రీ చేసినా పర్లేదు. విత్ 50% పాస్ మార్క్స్ కంపల్సరీ మీకు 50% పాస్ మార్క్స్ అనేది మీ యొక్క లాంగ్ మెమోలు అనేది ఉండాలి. అండ్ జాబ్ ప్రొఫైల్ అంటే మీరు ఈ జాబ్‌లో ఏం చేస్తారు అనే దాని గురించి అయితే వీళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. యాస్ ఎ సేల్స్ రిప్రజెంటేటివ్‌గా మీరైతే పనిచేయాలి. అదేవిధంగా కస్టమర్స్‌తోని డీమార్ట్ అకౌంట్స్ అదేవిధంగా ట్రేడింగ్ అకౌంట్స్‌ని ఓపెన్ చేయడం. అది మాత్రమే మీరు ఈ జాబ్‌లో చేయాల్సిన వర్క్. అండ్ దీనికి సంబంధించి వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉన్నా లేకపోయినా ఏం కాదు. సో, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని అయితే వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో, ఈ జాబ్‌కి సంబంధించి మనం సాలరీ చూసుకుందాం. సాలరీ కూడా వాళ్ళైతే క్లియర్‌గా మెన్షన్ చేశారు. సాలరీ చూసుకున్నట్లయితే 22,000 పర్ మంత్ అండ్ ఆల్సో 2,000 బేస్డ్ అపాన్ ది సాటిస్ఫాక్టరీ మంత్లీ పర్ఫార్మెన్స్. అంటే మీ యొక్క పర్ఫార్మెన్స్ కనుక బాగుంటే వాళ్ళు ఎక్స్ట్రా 2,000 కూడా మీ యొక్క జీతంలో కలిపి ఇస్తారు. అంటే ఆల్మోస్ట్ మీ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంటే మీరు 24,000 పర్ మంత్ అయితే మీరైతే పొందవచ్చు. సో, ఈ జాబ్‌లో ఈ జాబ్‌కి మనం ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి ఇప్పుడైతే మనం మాట్లాడుకుందాం. సో, హౌ టు అప్లై ది జాబ్ అంటే ఇక్కడ నేను మీకు స్క్రీన్‌లో అయితే చూపెడుతున్నాను. ఈ వెబ్‌సైట్‌కి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటది. ఈ వెబ్‌సైట్‌కి వెళ్ళిన వెంటనే అందులో మీకు అప్లై అనే ఆప్షన్ ఉంటది. అప్లై అనే ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఇందులో మీరు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అదేవిధంగా ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో మీరు ఏమేం సర్టిఫికేట్స్ అందులో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటదనేది ఇక్కడ కూడా మీకు స్క్రీన్‌లో చూపెడుతున్నాను. మీరైతే క్లియర్‌గా చూడండి. అండ్ ఆల్సో మీరు ఈ లాస్ట్ డేట్ కూడా మెన్షన్ చేశారు. మనకు లాస్ట్ డేట్ కూడా లాస్ట్‌కి మెన్షన్ చేశారు. 6/10/2025 వరకైతే ఉంది. అండ్ ఒకవేళ మీరు ఫిజికల్‌గా అప్లికేషన్ ఇవ్వాలి అనుకుంటే అంటే ఆన్‌లైన్‌లో కాకుండా మీ యొక్క డాక్యుమెంట్‌ని ఇవన్నిటిని మీరు ఫిజికల్‌గా మీ యొక్క సొంతంగా ఇవ్వాలనుకుంటే వాళ్ళ యొక్క అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ముంబై 7th ఫ్లోర్ మేకర్ ఛాంబర్ అండ్ నారిమన్ పాయింట్ ఇక్కడ మనకైతే ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. వాళ్ళ యొక్క ఆఫీస్ అనేది అక్కడ ఉంటది. సో, మీరు అక్కడికి వెళ్లి కూడా డైరెక్ట్‌గా కూడా అప్లై చేసుకోవచ్చు. దగ్గరలో ఎవరైనా ఉంటే మాత్రం. ఒక్కవేళ మీరు గనక సెలెక్ట్ అయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అక్కడ షార్ట్ లిస్ట్ అయితే మాత్రం వాళ్ళైతే ఇంటర్వ్యూకి మిమ్మల్ని అయితే కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు మీ యొక్క ఒరిజినల్ 10th అదేవిధంగా ఇంటర్ అదేవిధంగా డిగ్రీ సర్టిఫికేట్స్ అనేది మీరు పట్టుకొని వెళ్ళాల్సి ఉంటది. వాళ్ళు అక్కడ మీరు మీ ఇంటర్ సర్టిఫికేట్స్, డిగ్రీ సర్టిఫికేట్స్ అండ్ ఆల్సో 10th సర్టిఫికేట్స్‌ని మీరు ఒరిజినల్ పట్టుకొని వెళ్ళిన వెంటనే వాళ్ళైతే చెక్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళైతే మీ యొక్క స్కిల్స్‌ని టెస్ట్ చేస్తారు. మీ స్కిల్స్‌కి సంబంధించి కొన్ని క్వెషన్స్ కూడా అడుగుతారు. వన్స్ మీరు సెలెక్ట్ అయిన వెంటనే మీకైతే 22,000 పర్ మంత్ అయితే సాలరీ అయితే రాబోతుంది. అదేవిధంగా మీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఇంకో అడిషనల్‌గా 2,000 అనేది ఉంటది. అంటే 24,000 పర్ మంత్ అనేది మీరైతే సాధించవచ్చు. సో, మీరైతే ఈ పోస్ట్‌ని అయితే మీరు కంపల్సరీ నెగ్లెక్ట్ చేయకండి. ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే మాత్రం మీరైతే చాలా నష్టపోతారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జామ్ లేదు, అదేవిధంగా అప్లికేషన్ ఫీ కూడా లేదు, ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. కొన్ని జాబ్స్‌కి ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే వాళ్ళైతే రిక్రూట్‌మెంట్ చేసుకుంటారు. కానీ ఈ జాబ్‌కి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అడగడం లేదు కాబట్టి మీకు ఈజీగా జాబ్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. మీ సొంత ప్రాంతంలోనే రావచ్చు. అంటే కెనరా బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియాలో చాలా ఉన్నాయి కెనరా బ్రాంచెస్. సో, మీ సొంత ప్రాంతంలో కెనరా బ్రాంచ్ ఉన్నా గానీ మీ యొక్క జాబ్ అయితే మీ సొంత ప్రాంతంలోనే రావచ్చు. కాబట్టి
అప్లికేషన్ అయితే చేయండి. సో, ఒకవేళ మీకు జాబ్ రాకున్నా గానీ మీరైతే డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలాంటి జాబ్స్ ఇంకా చాలా రాబోతున్నాయి. సో, ఎప్పుడు ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా అదే విధంగా ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్టర్ 12థ్, ఆఫ్టర్ డిగ్రీ ఎలాంటి కోర్సెస్ చేయాలి, చేస్తే బావుంటది, ఫ్యూచర్ బావుంటది. అలాంటి విషయాలు కూడా మన ఛానల్‌లో అయితే పెట్టడం అయితే జరుగుతది. సో, మీరైతే చేయాల్సింది ఏం లేదు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్‌ని మాత్రం కంపల్సరీ యాక్టివేట్ చేసుకోండి. మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మాత్రమే నేను ఏ వీడియో పెట్టినా జాబ్ నోటిఫికేషన్ సంబంధించింది గానీ, అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ గానీ మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తది. కాబట్టి కంపల్సరీ బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే మీకైతే వెంటనే రిప్లై అయితే ఇస్తాను. సో, ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.